ఎండాకాలం ప్రారంభమైంది. నల్గొండ జిల్లాలో మిట్ట మధ్యాహ్నము ఎండలు దంచి కొడుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ప్రజలందరూ కూడా ఎండ నుండి ఉపశమనం పొందడానికి కూడా కూలర్ల వైపు కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఆ కూలర్లు తయారు చేసే నేషనల్ హెయిర్ కూలర్ సెంటర్ దగ్గర ప్రస్తుతం ఉన్నాం. మొత్తం కూడా పలు డిజైన్లతోటి వివిధ డిజైన్లతోటి కూడా ఇక్కడ హెయిర్ కూలర్లు కూడా రిపేర్ చేయడం కాదు, కొత్తవి కూడా తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం, విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం 3 ఫ్లోర్లు, ఆ 2 ఫ్లోర్లు ఏర్పాటు చేసినారు. కింద మొత్తం కూడా ఆ పైన మొత్తం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభం ఉంది, కింద మాత్రము సేల్ పెట్టినట్టు పరిస్థితి. మొత్తం కూడా ఆ నల్గొండ జిల్లాతో పాటు వివిధ జిల్లాలకు అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచి కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తం కూడా వెరైటీ డిజైన్స్, మొత్తం కూడా ఏదైతే కంపెనీకి సంబంధించిన డిజైన్స్ కన్నా చాలా అద్భుతమైన డిజైన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కూడా పేద మధ్యతరగతి ప్రజలు మాత్రము ఆ ఉపశమనం పొందాలంటే వాళ్ళకు సరసమైన ధరలకు అందుబాటులో ధరల్లోనే కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా దీనికి సంబంధించిన ఫ్యాన్ కొని కూలర్స్కి సంబంధించిన లోపల ఉండే మోటార్ కూడా కండిషన్తో పాటు వాళ్ళు గ్యారంటీ కూడా ఇస్తున్నామని కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఎన్ని మోడల్స్, చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలా తయారు చేస్తున్నారు, ఆ ప్రజల నుంచి ఆ స్పందన ఏ విధంగా వస్తుంది, ఎక్స్పర్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి కూడా మొత్తం ఈ ఫీల్డ్లో ఉన్నారు, తదితర అంశాలు తెలుసుకోవడానికి మనకు ఆ నిర్వాహకులు ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా ఎన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు ఈ హెయిర్ కూలర్ ఫీల్డ్లో ఉన్నారు సార్? గత 40 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్. నేషనల్ రెఫ్రిజిరేషన్, నేషనల్ ఎయిర్ కూలర్స్ అని చెప్పి స్టార్ట్ చేసినాము. 1994 నుంచి మా ఫర్మ్ నడుస్తుంది. దాదాపు 40 సంవత్సరాలు కావస్తుంది. నేను దీంట్లో ఇంజనీరింగ్ చేసి ఉన్న గత 40 సంవత్సరాల ముందే డిప్లొమా హోల్డర్ని. ప్లస్ అప్పటి నుంచి ఇదే ఫీల్డ్ కాబట్టి దీంట్లో ఎక్స్పీరియన్స్ బాగా ఇది ఉంది. జనాలకు ఏ విధంగా, ఏ వెదర్లో ఎలాంటి మోడల్ కావాలి, ఏ విధంగా నచ్చుతుంది, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అన్న దాని మీద అన్ని పరిశోధన, దాంట్లో ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ ఆల్ ఓవర్ ఇండియా లెవెలే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో నాది ఇన్వెస్టిగేషన్ టైప్లో ఎంక్వైరీస్ చేసి దాంట్లో బెస్ట్ మోడల్ ఏదైతే ఫెయిలియర్ ఉండదో అలాంటి మోడల్స్ మాత్రమే మేము చేస్తాం. మార్కెట్లో చాలా వరకు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, బట్ మేము తయారు చేసి ఇటు హోల్సేల్ అండ్ రిటైల్స్ రెండు కూడా సేల్ చేస్తాం. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర జిల్లాలకు కాకుండా మహారాష్ట్ర అండ్ యూపీ, ఎంపీ, రాజస్థాన్ ఆ ఏరియాలకు కూడా మా కూలర్స్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఎయిర్ కూలర్స్ కూడా మేము సప్లై చేయడం జరిగింది ఆల్రెడీ. ఇప్పటికి కూడా అన్ని జిల్లాలకు, అన్ని రాష్ట్రాలకు వెళ్తున్నాయి. ఎన్ని మోడల్స్ ఉన్నాయి సార్? మొత్తం కూడా చూస్తున్నాం, చాలా మోడల్స్ అనిపిస్తున్న పరిస్థితి. ఈ మోడల్ ప్రత్యేకత ఎట్లా ఉంటుంది? ఈ దాదాపు 30 నుంచి 35 మోడల్స్ మేము తయారు చేస్తున్నాం సార్. 30 నుంచి 35 మోడల్స్ మేము చేస్తున్నాం. దాంట్లో డిఫరెంట్ రేట్స్ అంటే 2000కు కూలర్ కాడి నుంచి 2000, ఈ పెద్ద కూలర్స్ ఉన్నాయి కదా 3500, దీంట్లో 4000, 4500, 5000, 5500 ఆ రేంజ్లో సామాన్య ప్రజలకు అందుబాటులో, అంటే పేద ప్రజలు ఏదైనా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వాళ్ళకు కూడా అందుబాటులో కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. అవును, డెఫినెట్లీ. ఇప్పుడు ఎంత పూర్ పర్సన్స్ అయినా కానీ దాని అమౌంట్కి తగ్గట్టుగా వాల్యుబుల్ ఐటమ్ మాది ఉంటుంది అన్నట్టు. దీంట్లో 2 years న్యూ రీప్లేస్మెంట్ గ్యారంటీ ఇస్తాం, అన్కండిషనబుల్. మోటార్ కాలిపోయినా, పంపు కాలిపోయినా కానీ ఇమీడియట్లీ విత్ ఇన్ నో టైమ్, నో కండిషన్ అన్నట్టు. అలాంటిగా 2 seasons వరకు మోటార్ అండ్ పంప్, బాడీ, మెయిన్ కార్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కు రీప్లేస్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము ఇస్తాం. రీజన్ అనేది ఏముండదు సార్. ముఖ్యంగా కూడా ఇంతకుముందు ఏదైతే గడ్డి ఉండేది, ఇప్పుడు గడ్డి కాకుండా కూడా దానికి సంబంధించిన బెల్ట్ టైప్లో వస్తున్నారు, దీనికి ప్రత్యేకత ఏమైనా ఉంటుందా సార్? సేమ్ ఉంటుందా సార్? లేదు, అది యాక్చువల్లీ దాంట్లో నెగిటివ్ ఏంది అంటే ఇదివరకు ఒట్టి వేర్లు అని చెప్పి వచ్చేది. ఈ చెట్ల కింద వేర్లతోటి తయారు చేయబడ్డది కస్కస్ వేర్లు అని చెప్పి వచ్చేది. దాంట్లో కొన్ని రీసెర్చ్లో ఏమైందంటే దాంట్లో బ్యాక్టీరియాస్ ఫామ్ అయ్యి డిసీజ్ వస్తున్నాయని చెప్పి ఒక 15-20 సంవత్సరాలు వాడిన తర్వాత తేలింది. అది బంద్ అయిన తర్వాత వుడ్వుల్ అని వచ్చింది, చెక్క పొట్టు ద్వారా తీసింది. అది వేరే మన ఇక్కడ యూపీ, ఎంపీ ఆ ఏరియాలో చెట్లు ఉంటాయి, దాని చెక్క పొట్టు తీసి వుడ్వుల్ అని చెప్పి తీసేది. దాంట్లో కూడా బ్యాడ్ స్మెల్ రావడం మొదలైంది. అది బ్యాడ్ స్మెల్ రావడంతో ఇది ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో వేరే చైనా, జపాన్ ఇలాంటి కంట్రీస్లో హానికామ్ ప్యాడ్ అని చెప్పి అట్ట మీద సమ్ కెమికల్ ఉంటుంది, ఒక 4 to 5 years వరకైనా పాడు కాదన్నట్టు. దాన్ని హానికామ్ అంటారు. అంటే తేనె తట్టే టైప్లో ఉంటుంది కాబట్టి దాన్ని హానికామ్ ప్యాడ్స్ అంటారు. దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ కాదు, నెక్స్ట్ ఏంటంటే బ్యాడ్ స్మెల్ రాదు. ముఖ్యంగా ఈ మధ్యన మొత్తం కంప్లీట్ జనాలంతా ప్రిఫర్ చేస్తున్నారు. మొత్తం కూడా నల్గొండ జిల్లాలో
గత 2-3 రోజుల నుంచి కూడా ఎండలు దంచి కొడుతున్న పరిస్థితి ఉంది. ఏంటి సార్ సేల్ ప్రారంభమైందా? ఎంతవరకు ఆర్డర్స్ వస్తున్నాయి? ఎట్లా ఉన్నది ఆర్డర్స్ మటుకు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ సీజన్లో మటుకు చాలా షార్టేజ్ అయింది. పర్ కూలర్ 2,000 to 3,000 వరకు ఎక్స్ట్రా పెట్టి జనాలు కొనటందుకు సిద్ధంగా ఉన్నా కానీ దొరకని పరిస్థితి ఉండే. బట్ అదే ఉద్దేశంలో ఉంచుకొని కొందరు రిటైలర్స్ అండ్ హోల్సేలర్స్, డీలర్స్ ఈ మధ్యన చాలా ఎక్కువ మంది పెడుతుండ్రు, ప్రిఫర్ చేస్తారు, ఈ బిజినెస్ చేసేందుకు ఇంట్రెస్టెడ్ ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఉద్దేశం పెట్టుకొని ఈ సంవత్సరం కూడా వెదర్ రిపోర్టు, న్యూస్ ఛానల్స్ ద్వారా తెలిసింది ఏంటంటే లాస్ట్ ఇయర్ మీద కూడా ఈ సంవత్సరం 2 to 3 degrees టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే బట్టి మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ అమ్మేవాళ్ళు కూడా బాగా పెరిగినారు. దాని తగ్గట్టుగా బాగా బడెన్ పడేటట్టుంది. చాలా వరకు కూడా ఎక్కువ మంది కూడా మ్యానుఫ్యాక్చర్ చేసేది మీరే కాబట్టి మాకు ఆర్డర్స్ కావాలి, ఒక 100 కావాలి, 200 కావాలని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా. ఎంతమంది సిబ్బందిని మీరు ఇంట్లో ఉపయోగిస్తున్నారు? ఎంతమంది సిబ్బందికి ఉపాధి కల్పిస్తున్నారు సార్? ఇప్పుడు మా దగ్గర దాదాపు దీని మీద డిపెండెంట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అంటే థౌజండ్స్లో ఉన్నారు. బట్ మాకు డైరెక్ట్ దాదాపు 50 to 60 మెంబర్స్ మా దగ్గర డైరెక్ట్ వర్కర్స్ ఉన్నారు. ఇండైరెక్ట్ అంటే 100 మెంబర్స్ ఉన్నారు. మా డ్రైవర్స్ అయితే దీంట్లో బాడీ అసెంబ్లింగ్ లెవెల్లో. బట్ దీంట్లో అయితే మా దగ్గర 50 to 60 మెంబర్స్ డైరెక్ట్ ఉన్నారు. ఇదివరకేమో మేము తయారు చేసి క్రెడిట్ ఇచ్చేది. ఇప్పుడు పరిస్థితి వల్ల అడ్వాన్స్ ఇచ్చిన వీక్ డేస్ తర్వాత మేము సప్లై చేయగలుగుతున్నాం. ఇప్పుడు పరిస్థితి కూడా బాగా రేట్లు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. రాను రోజులలో కూడా చాలా రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కనుక ముందు జాగ్రత్తగా ఎవరైనా కొనుక్కుంటే బాగా బెనిఫిట్ అవుద్ది. అంటే కూలర్ లైన్లో మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో లేబర్ షార్టేజ్ ప్రాబ్లం వచ్చి రేట్లు విపరీతంగా పెరిగినాయి ఈ సంవత్సరం. సార్ మొత్తం దీనికి సంబంధించిన మెటీరియల్ మీరు ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు? టోటల్లీ మాకు మ్యాక్సిమం మొత్తం ఢిల్లీ నుంచి స్పేర్స్ వస్తాయి. బాడీస్ మటుకు విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, వేరే కొన్ని రాష్ట్రాల నుంచి మాకు ఇటు మన మహారాష్ట్ర, గుజరాత్ నుంచి కొన్ని మోడల్స్, కమర్షియల్ మోడల్స్ అవి తెప్పిస్తుంటాం మేము. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది ఎయిర్ కూలర్ సంబంధించిన నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే పేద మధ్య తరగతి వారికి ఇబ్బంది లేకుండా ఉద్దేశంతో కూడా మేము ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి అందరు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్తున్నారు. మరొక 10-15 రోజులు కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న ఉద్దేశంలో కూడా ఇప్పటి నుంచి కూడా మాకు ఆర్డర్స్ మొదలయ్యాయని కూడా చెప్తున్నారు. ఒకవేళ ఎండ ఎంత తీవ్రత ఉన్నా కూడా దానికి తగ్గట్టుగానే మేము మ్యానుఫ్యాక్చర్ చేసి కూడా ప్రజలకు అందజేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.